చిన్న చిన్న కాయలు ఉన్నవేమో గుమ్మడికాయ తెక్కి పెట్టాలని. వీడు పడుకున్న కాసేపటికి చిన్న గాలి వచ్చింది. ఆ గాలికి కొమ్మలు అటు ఇటు ఆడుతుండగా టపా టపా అని ఊడి పడుతున్నాయి. ఏంటవి? మరికాయలు చిన్న చిన్నవి. ఒకటి వచ్చి తపాన్ మన తగిలింది. లేచాడు, ఎవరు రాయితో కొట్టారండి. పక్కన అని చెప్పాడు, రాయితో కొట్టలేదురా, పళ్ళు వచ్చి పడ్డాయి అన్నాడు. అమ్మో దేవా అన్నాడట. ఎందుకు అలా అరిచావంటే, అమ్మమ్మమ్మ ఎంత బుద్ధిహీనుడిని, దేవుడు మహాజ్ఞాని, దేవుడు మహాజ్ఞాని. ఏంటి బుద్ధిహీనుడు అంటున్నా, దేవుడు జ్ఞానం అంటున్నా? ఇందాకే దేవుడు జ్ఞానం లేదని వాడు అన్నావు కదా. దేవుడు నేను అన్నాను, నాకు బుద్ధి లేక అన్నానండి. దేవుడు మహాజ్ఞాని. ఇలాగ చెట్టు కింద నేను పడుకున్నప్పుడు నేను అన్నాను కదా అని గుమ్మడికాయని తెచ్చి పైన తగిలించుంటే, ఆ గాలికి వచ్చి ఊడి పడి ఉంటే సచ్చుండేవాడిని. గుమ్మడికాయ నెత్తిమే పడితే తల పుచ్చకాయ పైలాడు పగిలి సచ్చుండేవాడిని, తిరిగి లేచుండేవాడిని కాదు. అమ్మమ్మమ్మో దేవుడిని ఎప్పుడు అనకూడదు. దేవుడు మహాజ్ఞాని. పెద్ద చెట్టు అయినా చిన్న కాయలు పెట్టాడు, ఎందుకంటే అవి ఊడి పడతాయి. మనుషుల ప్రాణాలు పోకూడదు, జంతువుల ప్రాణాలు పోకూడదు, అవి విశ్రాంతి కోసం వస్తాయని. మర్రి చెట్ట, నువ్వు రిక్వెస్ట్ చేసినా నీకు పెద్ద కాయలు పెట్టను, చిన్నవి మాత్రమే పెట్టాడు. కింద భూమి మీద పాకేదానికి పెద్ద కాయలు పెట్టాడు, ఎందుకంటే అది ఎవరి నెత్తి మీద పడే అవకాశం లేదు. ఆహా, ఎంత జ్ఞానం అండి దేవునిది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం.